రోజున ఈ సెకండ్ ఎడిషన్ ఇంకొద్దిసేపట్లో ఇనాగ్రేట్ చేయబడుతోంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మిగిలినటువంటి మంత్రివర్యులు అందరూ కూడా దీన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, హైదరాబాద్. చీఫ్ మినిస్టర్స్ కప్ సెకండ్ ఎడిషన్ చూడొచ్చు. మరొకసారి మనం ఈ డ్రోన్ వ్యూ ద్వారా అందరూ కూడాను మారుమూల ప్రాంతాల్లో కూడా ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభని చాటుతూ ఉన్నారు. వాళ్ళని ఒక వేది మీదకి తేవాలి, వాళ్ళని ప్రపంచ పటం మీద నిలబెట్టాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి సీఎం కప్. बिल्कुल स्पोर्ट्स मिनिस्टर और सार्च चेयरमैन दोनों भी आप देख सकते हैं गॉर्ड ऑफ ऑनर के लिए आगे बढ़ते हुए. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ క్రీడాకారులు పాల్గొంటున్న అతి పెద్ద క్రీడా జిల్లాల నుంచి వచ్చినటువంటి बिल्कुल 7 स्पोर्ट्स स्कूलों की ओर से ये युवा खिलाड़ी मार्च पास्ट పెద్దలందరూ కూడా గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. तेलंगाना स्पोर्ट्स स्कूल ऑफ हकीमपेट पर्पल कलर में फ्लैग बेरर आर आराध्या, रेसिडेंशियल एजुकेशन सोसाइटी फ्लैग बेरर पी सात्विक जोश के साथ उमंग के साथ आगे बढ़ते हुए చాలా డిసిప్లిన్ గా డ్రోన్ కెమెరా కూడా చాలా అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపిస్తూ ఉంది. మరొకసారి చూడొచ్చు మనం ఎంత డిసిప్లిన్ గా క్రమశిక్షణతోటి వాళ్ళు రూట్ మార్చ్ చేయడమే కాకుండా తర్వాత వాళ్ళ స్థానాలకి చేరుకుంటూ ఉన్నారు. చాలా చూడచక్కనైనటువంటి దృశ్యం ఇది. Ladies and gentlemen, big round of applause as we are witnessing the spectators ride with none other than the Honorable Minister for Sports, Sri Hari Garu, along with all other dignitaries who are taking a spectators ride, who will come to greet. దీప ప్రజ్వలన జరిగింది. నిజంగానే ఇది క్రీడలకి స్ఫూర్తి. మనం ఒలింపిక్ జ్యోతిని చూస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి ఇది క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది बिल्कुल टॉर्च को लाइट किया है यहाँ पर वाकटी श्रीहरि गारू मिनिस्टर और उनके साथ पहुंचे शिवसेना गारू सार्च चेयरमैन के करकमला द्वारा. और ये रोशनी है उम्मीद से कोई ना कोई और खासकर तेलंगाना से उस टॉर्च को लेकर ओलंपिक में दौड़ता हुआ दिखे. All turn your gaze. Yes, the moment is here as we light up the torch, the biggest torch symbolizing dreams, expanding opportunities, putting our Telangana athletes out there. Woohoo! Big round of applause. అరే బాబు గట్టిగా మరోసారి మనల్లో రగిలిస్తున్న స్ఫూర్తికి గట్టిగా మిత్రులారా, రాష్ట్ర విజేతలైన క్రీడాకారులారా గట్టిగా మీ చప్పట్ల మధ్యన వెలుగుతుంది మన క్రీడా జ్యోతి. 1 2 3 1 2 3 1 2 3. The second edition of Chief Ministers Cup kick-started with a torch rally from 8th January 2026 to create awareness among the young athletes, youth, sports associations, stakeholders, public representatives and all the citizens of Telangana. This year, the torch rally was designed to conduct awareness touching all the mandals in the state. In the second edition of CM's Cup 2025, we have considered the age categories of sub-junior, junior and seniors, aligning the norms of the Sports Federation of India. The sports disciplines we have this year is 45, including para-sports, consisting of 382 events. Last year we had 36 sports disciplines. So this year we have come to 45. We have also recreational games to encourage physical literacy among the citizens of Telangana. ఈరోజు ఈ సీఎం కప్ను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ముఖ్య కారణం మన సీఎం కప్ ద్వారా
విద్యార్థులను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడే ఆగిపోతున్నారు. ఎక్కడైతే పట్టణాలలో ఉన్నటువంటి విద్యార్థులకే అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ రేపు నాడు నేషనల్స్కి పోవాలన్నా ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్కి వెళ్ళాలన్నా కూడా సౌకర్యాలు లేక అవకాశాలు దొరకక చాలామంది మరుగున పడిపోతున్న వ్యవస్థను చూసినాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీధర్ గారి అధ్యక్షతన అన్ని విషయాలను చర్చించిన తర్వాతే సీఎం కప్ మొదటి విడతను బ్రహ్మాండంగా తయారు చేసి దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నది రెండో సీఎం కప్ సీజన్ 2లో అన్ని సరిదిద్ది ఈరోజు 5 అంశాలుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు 5 అంచెల వ్యవస్థను తయారు చేసినాం. దీనివల్ల గ్రామాలలో ఎవరైనా నేను ఏదో గొప్ప ఆట ఆడాలి, ఈరోజు దేశంలో నాకు కూడా ఒక గొప్ప పేరు సంపాదించాలి, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, నేను అన్నింటికి ఎలిజిబుల్, కానీ నాకు అవకాశం దొరకలేదు, ఒక ప్లాట్ఫామ్ లేదు అనుకునేటువంటి విద్యార్థులకు, క్రీడాకారులకు అందరికీ ఇది ఒక గొప్ప అవకాశంగా తయారు చేసినాం తెలంగాణ ప్రభుత్వం. అటువంటి అవకాశాన్ని వాడుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది వారి నైపుణ్యాన్ని పరీక్షించుకొని మండల స్థాయికి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు ఈ 10-12 వేల మంది విద్యార్థులందరికీ మొదటగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం మీరెవరైతే మీ విభాగాలలో మీ డిసిప్లిన్లలో దాదాపు 42 డిసిప్లిన్స్ ఈరోజు మీకు ఏర్పాటు చేయగలిగినాం. మీకు సంబంధించిన మీ గేమ్లో మీరు ప్రావీణ్యులుగా ఉండాలంటే అన్ని జిల్లాల నుంచి వచ్చిన దాంట్లో మీరు టాప్ పొజిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయం తీసుకున్నది. స్పోర్ట్స్ పట్ల పూర్తి అవగాహనతో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ హబ్ను ఏర్పాటు చేసి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంకెచ్చి క్రీడాకారుల్ని గ్రామ స్థాయికెచ్చి తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీకెచ్చి జిల్లాకెచ్చి రాష్ట్రానికెచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపిద్దామని ఆలోచన చేస్తూ ఉంటే మీరు అనుకుంటుండొచ్చు క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుందని. ఏ నరానికైతే, ఏ రక్తపు బొట్టుకైతే, ఏ ఆలోచన విధానానికైతే, ఏ చూపుకైతే, ఏ స్వార్థంకైతే, ఏ ఆటలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యానికైతే క్రమశిక్షణ ఉండదో ఆ గేమ్ ఎప్పుడు కూడా ప్రగతిని సాధించలేదనేది నిజం. ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రం స్పోర్ట్స్ హబ్గా కాకుండా స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడమే కాకుండా ఇక్కడ మీరు ఇంజూర్ అయితే అతి పెద్ద ప్రమాదం, ఆ ఇంజూరీని కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసి మీకు ఆ ఇంజూరీస్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నారులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, మంచిగా రాణించాలి, క్రీడల్లో నైపుణ్యాన్ని వెతికి తీసి మిమ్మల్ని గ్రామ స్థాయికి వచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ వరకు తీసుకుపోయే పరిస్థితి కల్పించాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గచ్చిబౌలి. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయింది ఈరోజు. 32 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేయర్స్ వచ్చారు అండ్ చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ పిల్లలకు కలగజేశారు. హైదరాబాద్ సర్వీస్ చేస్తుంది. ఎక్సలెంట్ పాయింట్, మంచి ప్లేస్మెంట్, అద్భుతమైన ప్లేస్మెంట్, సింపుల్గా పాయింట్ సాధించారు. సర్వీస్ చేంజ్. కమ్యూనికేషన్ లోపం. ఎక్సలెంట్ 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 ప్లేస్మెంట్. ఎక్సలెంట్ సర్వీస్ చేశాడు. మరొక మిస్టేక్, మరొక ఫాల్ట్. హైదరాబాద్కి 4-2 నాగర్ కర్నూల్. ఒక ఎక్సలెంట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. మంచి ప్లేస్మెంట్. వెల్ డన్ హైదరాబాద్. హైదరాబాద్ పాయింట్ 3-4 హైదరాబాద్. ఎక్సలెంట్, మంచి బ్లాక్. పాయింట్ నాగర్ కర్నూల్. ఫాల్ట్ హైదరాబాద్. 5-3 నాగర్ కర్నూల్. మంచి సమన్వయంతో ఆడుతున్నారు నాగర్ కర్నూల్. ఎక్సలెంట్ సర్వీస్, వండర్ఫుల్ బ్లాక్. వెల్ ప్లేడ్ నాగర్ కర్నూల్. ఎక్సలెంట్ పుష్. అరే లవ్లీ షాట్. హైదరాబాద్ మ్యాడీ అద్భుతంగా ఫినిష్ చేశాడు. 4-5 హైదరాబాద్. ఎక్సలెంట్ షాట్, మంచి డిఫెన్స్ ఇద్దరి మధ్యలో. లవ్లీ షాట్, ఎక్సలెంట్ షాట్. మరొకసారి ధానుష్ ఎక్సలెంట్ షాట్ తోటి ఫినిష్ చేశాడు, పాయింట్ సంపాదించి పెట్టాడు. 5-all హైదరాబాద్. ఓవర్ మాత్రం హోరాహోరీగా సాగుతుంది. మొదటి మ్యాచ్ చాలా చక్కగా సాగుతుంది. నాగర్ కర్నూల్ హైదరాబాద్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాగర్ కర్నూల్. రఘు మంచి ఫినిష్ చేశాడు. Nice serve there. Point for Gadwal there. తీయడం చాలా కష్టమవుతుంది సూర్యాపేట టీంకి. హైట్ చాలా ముఖ్యం. హైట్ ను ఎలా ఉపయోగించుకున్నా చాలా ముఖ్యం. మరొక మంచి పాయింట్, అద్భుతమైన కోఆర్డినేషన్. సూపర్ పాయింట్ గద్వాల్ కి. మరొక మంచి సర్వీస్ లో చాలా నైపుణ్యం కనబరుస్తున్నారు. మంచి బ్లాక్ చేసే ప్రయత్నం, సఫలమయ్యారు. మరొక ర్యాలీ కొనసాగుతుంది. Excellent placement. They are playing with a coordination here. A wonderful service over there. Smash by the Suryapet son Sudeep. 9-13. సెట్ కి 2 పాయింట్లు కావాలి గద్వాల్ కి. మరొక పాయింట్ కోల్పోయింది సర్వీస్ లోనే సూర్యాపేట్. మంచి సర్వీస్ చేశాడు మిడిల్ లోపల, కోర్ట్ మిడిల్ లో. ఎక్సలెంట్ డిఫెన్స్ చాలా బాగుంది సూర్యాపేట్ది. పాయింట్ సూర్యాపేట్ కి 2-0.
Good to see that Suryapet bouncing back in the second set because they lose the first one here and they should another point, consecutive points here. కోఆర్డినేషన్ ఉంటుంది యుద్వీర్. ఈ కోఆర్డినేషన్తో మాత్రమే మనం ఈ వాలీబాల్ కానీ ఎనీ స్పోర్ట్స్ లోపల మనం ముందంజ వేయగలుగుతాం. మంచి సర్వీస్, ప్లేస్మెంట్ చక్కగా ఉంది. ఎక్సలెంట్ ప్లేస్మెంట్, సూర్యాపేట్ సర్వీస్, లెఫ్ట్ హ్యాండ్ సర్వీస్. Excellent placement. Superb placement. And you could hear the coach is guiding from outside the court, and that was a wonderful placement by the player there. And good to see that Suryapet bouncing back in the second set. Good serve there. Oh, another point for Suryapet. Wonderful service from Sandeep, and 6-2. Good to see that Suryapet leading the second set here. What a comeback from Suryapet. సెకండ్ సెట్ లో చాలా మంచిగా పుంజుకుంది. ఎక్సలెంట్ ప్లేస్మెంట్, పాయింట్ మీద పాయింట్. Ram Prasad. Oh, that was nicely written back. Oh, cross court smash, unable to defend that stroke. Wonderfully done by Gadwal team. మొదటి పాయింట్ సాధించారు, తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక పాయింట్ కూడా సాధించారు. ఎక్సలెంట్ బ్లాక్. సూర్యాపేట ఏం తక్కువది లేదు, అలా గద్వాల్ కూడా ఏం తక్కువది లేదు. మరొక అద్భుతమైన డిఫెన్స్. అసలు ఇద్దరు కూడా ఎక్కువ తగ్గేదిలే అన్నట్టు ఆడుతున్నారు. గద్వాల్ మరొక పాయింట్ సాధించింది. 5-7. ఎగ్జాక్ట్లీ యుద్వీర్, మంచి పాయింట్ రేజ్ చేశావు. ర్యాలీ కొనసాగుతుంది. ఈసారి తన నియంత్రణలో లేదు, చేసింది పాయింట్స్, కానీ ఇప్పుడు గద్వాల్ ఒక పాయింట్ లీడ్ ఉంది. గద్వాల్ మళ్ళీ మ్యాచ్లోకి పునరాగమనం చేసింది ఈ సెట్తో. మధ్యలో చాలా కష్టమైంది. మంచి పాయింట్ లీడ్ ఉండే సూర్యాపేట్కి, కానీ ఆ లీడ్ని కవర్ చేసింది గద్వాల్. మరొక అద్భుతమైన ప్లేస్. ఎక్సలెంట్ సర్వీస్, సూపర్బ్ డిఫెన్సివ్, వండర్ఫుల్ ప్లేస్మెంట్, ఎక్సలెంట్ ర్యాలీ. ప్లేయర్ టు ప్లేయర్ చాలా చక్కగా లవ్లీ షాట్ సాగిస్తున్నారు. ఎక్కడ వదలట్లేదు, తగ్గేదేలే, నువ్వా నేనా. రసవత్తరమైన మరొక పాయింట్ సిద్దిపేట్కి. Absolutely, the way they are playing, the intense match between, wonderful 19-18. From 13 points we have been witnessing an amazing cross stroke from Siddipet. మేబీ ఒక బ్రేక్ అనుకోవచ్చు చిన్నగా సిద్దిపేట్కి. మరి ఎలా ఆడతారు చూడాలి. ఈసారి అదృష్టం కూడా వరించి బాల్ నెట్ బయటికి, ఈసారి అవుట్. ఎందుకంటే పూజీతో అంటే లీగ్లో గెలిస్తే ఈసారి ఇక్కడగా పాయింట్ కోల్పోయారు, అలాగే సర్వీస్ కోల్పోయారు. 14-11 ఇప్పుడు 11 ఆసిఫాబాద్, 14 సిద్దిపేట్ ఆల్రెడీ మొదటి సెట్ గెలిచింది. రెండవ సెట్ చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉన్నా దాన్ని మిస్టేక్ చేశారు. మరొక మిస్టేక్, మ్యాచ్ సిద్దిపేట్ వశమైపోయింది. మరొక పాయింట్, సర్వీస్తోనే పాయింట్ సాధిస్తున్నారు ఆదిలాబాద్ టీం. Venkatramana, Adilabad, and Parutama, coach of Jogulamba, Gadwal. A good rally, very good rally, yeah. Lifting up, sending the ball to another court. This is good rally, attempted a loft stroke there. Oh, very good return from the out of the court and from the corner of the court to the other court. This is wonderful rally. ఎక్సలెంట్, చాలా చక్కగా మరి పొరపాటు లేకుండా చేసింది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు అమ్మాయిలు. Here, what a wonderful start from Adilabad and continuing their performance. Another point, back to back.
point. Wonderful service at the mid-court. A wonderful rally. Nice defense and good passes here by both the teams. Lofting in the air, placing to the another court and the court and guiding them. It's a big lead by Adilabad. Another point here. Another point for Adilabad. 10-2. Ram Prasad. And this is a disciplined performance by the Adilabad under-18 girls team. Lifting up in the sky and looking for a smash stroke outside the court, and a point for Joglamba Gadwal. And they should maintain this. They should get back-to-back points here, because the difference between the points are very huge here between Adilabad and Joglamba Gadwal. They need some coordination here. Joglamba Gadwal. Oh, difficult chance there. కోల్పోయారు. సర్వీస్ తప్పిదం మూలంగా బాల్ కోల్పోయారు. మరొక మిస్టేక్, మరొక పాయింట్ ఆదిలాబాద్ వైపు. బ్యూటిఫుల్ సర్వీస్ కి ఆన్సరే లేకుండా పోయింది. ఒక ప్రశ్న వేస్తున్నారు ఆదిలాబాద్ టీం, బట్ దానికి సమాధానం లేకుండా పోయింది గద్వాల్ దగ్గర నుండి. మొదటి సెట్ కోల్పోయారు. మరొక మిస్టేక్. ర్యాలీలోనే మిస్టేక్ చేయించి పాయింట్ సాధించే ఒక ఆలోచనతో ఇద్దరు కూడా కొనసాగుతున్నారు. డ్రాప్ చేసే టైం కోసం వెయిట్ చేస్తున్నారు రెండు జట్లు. అద్భుతంగా డ్రాప్ చేస్తున్నారు బాల్ మాత్రం. సూపర్ పాయింట్ మీద చాలా కోసం చక్కగా కనిపిస్తుంది. ఈ పాయింట్ ఇచ్చేసింది మంచిర్యాలకి ఇంకా 2 పాయింట్లు కావాలి సెట్, అలాగే మ్యాచ్ గెలవడానికి. చాలా చక్కగా ర్యాలీ ఆడుతున్నారు, మంచిగా ప్లే చేస్తున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు రెండు జట్టు కూడా. లవ్లీ షాట్. 11-14, ఒక్క పాయింట్ కావాలి. 12-14, మరొక అద్భుతమైన సర్వీస్. బ్రాదర్ సిరిసిల్ల ఇంతవరకు పాయింట్ ఇంకా మొదలు పెట్టలేదు. రంగారెడ్డి మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈసారి. ఎక్సలెంట్ సర్వీస్. రెండో పాయింట్, సెకండ్ పాయింట్ రంగారెడ్డి. టూ గుడ్ ప్లే, ఎక్సలెంట్. Good play. మరొక మంచి పాయింట్ రంగారెడ్డికి. 14.
షాప్ చాలా దూరంగా వెళ్ళిపోయింది. బ్యాక్ హ్యాండ్ సిరికి చాలా మంచి టైటిల్స్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో. గుడ్ ర్యాలీ, లాంగ్ ర్యాలీ, మంచి ఎక్స్చేంజెస్ చూస్తున్నాం ఇద్దరు నుండి. ఎక్సలెంట్ డిస్ప్లే ఫ్రమ్ బోత్ దీస్, బట్ అగైన్ హరిని eventually comes under pressure here. He has got all strokes and Harini of course ఎక్కువసార్లు బ్యాక్ హ్యాండ్ యూజ్ చేసే ప్రయత్నం అండి. ఈసారి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హరిని. పెద్ద డిఫరెన్స్ లేదు, కంబ్యాక్ చేసేందుకు మంచి ఛాన్స్ హరినికి. కొంచెం స్ట్రోక్స్ కంట్రోల్ చేసుకోవాలి. గుడ్ ర్యాలీ అగైన్, గుడ్ ఎక్స్చేంజెస్, మంచి బ్యాక్ హ్యాండ్ యూజ్ చేస్తున్నారు ఇద్దరు. పుషెస్, డ్రైవ్స్, 3 points difference at this moment. Again aggression. आपका डिपार्टमेंट हर చాలా మంచి ర్యాలీ, లాంగ్ ర్యాలీ, మంచి ఎక్స్చేంజెస్, పుషెస్, డ్రైవ్స్, మంచి బ్యాక్ హ్యాండ్. బట్ చివరికి మేకింగ్ సమ్ బ్లండర్స్ హియర్. దిస్ వాజ్ ఎ గుడ్ స్ట్రోక్. 1 point కావాలి సిరికి. గుడ్ సర్వ్, గుడ్ స్టార్ట్ ఆఫ్టర్ ది బ్రేక్ అండ్ చాలా దూరంగా టాప్ స్పిన్ ఎక్కువగా ఉండింది దాంట్లో, సో అందుకని చాలా దూరంగా వెళ్ళిపోయింది. రిటర్న్ ఉంచాలే సేవియా. హార్విక చాలా దూరంగా డీప్లో ఆడిద్దాం అనుకుంది, బట్ వర్కౌట్ కాలేదు ఆమెకు. మరొక 4 hand స్ట్రోక్, డ్రైవ్ చాలా దూరంగా లాగా కనబడింది ఆ స్ట్రోక్ ఫ్రమ్ సేవియా. గుడ్ టాప్ స్పిన్. ఒక పాయింట్ చాలా సేపటి తర్వాత, బట్ స్టిల్ డబుల్ లీడ్ అక్కడ. 5-10, 10-5 ఇన్ఫ్యాక్ట్. సో ఒక సర్వ్ చక్కటిది కావాలి. అండ్ దీంతో అందరికీ నమస్కారం. మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. చాలా మంచి స్టార్ట్ ఈ టోర్నమెంట్ కు. రేపు ఎల్లుండి 23rd వరకు కొనసాగుతుంది. అండ్ శివాని అవుట్ స్టాండింగ్ ఆడుతుంది. 10-1 చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్. అండ్ రైట్ వర్సెస్ లెఫ్ట్ ఇక్కడ. అవని లెఫ్టీ, సౌత్ పా. గుడ్ స్టార్ట్ ఫర్ ఖమ్మం ఇక్కడ. మరొక 4 షాట్ రియల్గా చెప్పాలంటే. ఎంటైర్ బోర్డ్ ఆమె ముందు ఇంటూ ద నెట్. చాలా స్ట్రగుల్ అవుతుంది తన రిటర్న్స్ లో, స్ట్రోక్ మేకింగ్ లో. One love. Good start for Vamshika, for Srija. Good serve. Excellent serve. Bit of spin kuda undindi aa serve lo. హన్మకొండ మరొక పాయింట్. 2-7. వనాల్ గుడ్ సర్వీస్. లావణ్య చక్కగా సర్వీస్ చేసింది. మరొక పాయింట్ లావణ్య ఖాతాలో. 1-3. మెదక్ టు సర్వ్. మాన్యశ్రీ మరొక పాయింట్.
Karimnagar versus Hyderabad. Anviksh, little boy playing against Aleem from Hyderabad. ఈసారి వర్కౌట్ అయింది, బట్ మంచి రిసీవింగ్ కూడా చూసాం. ఈజీగా పాయింట్స్ వస్తూనే ఉన్నాయి అతనికి. సర్వ్స్ చక్కగా ఉన్నాయి అతనివి. డ్రైవ్స్ అద్భుతంగా. టాప్ స్పిన్ చాలా దూరంగా వెళ్ళిపోయింది. మరొకసారి టాప్ స్పిన్ కొరకు ప్రయత్నం. అన్విక్ష్ అండ్ గేమ్ పాయింట్ హియర్ ఫర్ అలీం. బిట్ ఆఫ్ లక్ ఫర్ అవ్నిక్ష్. గుడ్ బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్స్ కైవసం చేసుకున్నాడు. వెరీ టాల్ ప్లేయర్. గుడ్ స్టార్ట్ అగైన్. టూ లవ్ అగైన్ పుష్ చాలా దూరంగా. రిటర్న్స్ సరిగా చేయటం లేదు అభినీష్. ఒక పాయింట్ అయితే వచ్చింది అతనికి మంచి షాట్ తోటి, అండ్ ఇది చాలా దూరంగా వెళ్ళిపోయింది. మరొకసారి అభినీష్ లిటిల్ బాయ్. కరీంనగర్ వర్సెస్ హైదరాబాద్ మరొక మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ధర్మ చాలా అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో కష్టపడకుండా విక్టరీ సాధించాడు. అండ్ మన్వీర్ సింగ్ ఫ్రమ్ కరీంనగర్ సర్వ్తో స్టార్ట్ అయింది, బట్ ఎర్ర పుష్ ఇన్ టు ద నెట్. సెకండ్ సర్వ్ చాలా చక్కగా చేసి ఎర్రర్ చేయించాడు ధర్మ నుండి. అండ్ తన పుష్ ఇది చాలా దూరంగా ఈసారి. సెకండ్ గేమ్ స్టార్ట్ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత 1-1. అంత అనుకున్నంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆట కనిపించకపోవచ్చు, బట్ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ లో మాత్రం చాలా టఫ్ అపోనెంట్స్. 2 పాయింట్ల తర్వాత సర్వ్ మారుతూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు యశస్వి రాజ్, యంగ్స్టర్, ఓన్లీ 9th క్లాస్లో చదువుతున్నాడు. మరొక ఎర్రర్ అతని నుండి. ఇది ఫోర్స్డ్ ఎర్రర్ లాగా కనపడింది. ఈ సర్వీస్ ఇస్ గుడ్, బట్ బ్యాక్ హ్యాండ్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మరొక ఎర్రర్ ఇన్ టు ద నెట్. అండ్ 6 లవ్ హియర్. గుడ్, వెరీ గుడ్ స్టార్ట్ ఇండీడ్. డ్రీమ్ స్టార్ట్ హియర్ ఫర్ అరుష్. అండ్ ఇంతకుముందు మనం చూసాం హైదరాబాదీ ఉస్మాన్ యూనివర్సిటీ ప్లేయర్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచి మంచి ఫర్ ధరం. Point here for Rishi, must be very happy. Second one too. First serve from Abhijit, good serve. Went for a smash there. చాలా దూరంగా వెళ్ళిపోయింది. సో మొదటి పాయింట్ ఇక్కడ రాధాకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు రాధా టు సర్వ్. ఓ సర్వీస్ ఎర్రర్. కొంచెం తొందరపాటు అక్కడ. టాప్ సర్వ్ కొరకు వెళ్ళాడు. స్మాషెస్ ఇట్. ఇమీడియట్ అంతా కూడా ఖమ్మంలో చేశాడు, భవిష్య స్కూల్ కాలేజ్లో. ఓ వెరీ గుడ్ షాట్ ఫ్రమ్ అభిజిత్. చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది ఈరోజు వాలీబాల్ ఈవెంట్స్. తర్వాత టేబుల్ టెన్నిస్, ఈవినింగ్ ఫుట్బాల్ కూడా ఉంటుంది. అతనికి 2 సర్వ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ సర్వ్ ఎర్రర్ ఇన్ టు ద నెట్ ఫ్రమ్ విఖ్యాత్. ఓ చాలా స్పిన్ ఉంది ఆ సర్వ్లో. షార్ట్ సర్వ్ కూడా. అఫ్కోర్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ రామ్ సాకేత్. అండ్ కొంచెం నెట్కు తగులుతూ అపోనెంట్ టేబుల్ పైన. 6 లవ్. వెరీ గుడ్ స్టార్ట్ హియర్. చాలా మంచి ర్యాలీ అది, లాంగ్ ర్యాలీ, బట్ పాయింట్ మాత్రం సుప్రీత్కి. చాలా దూరంగా వెళ్ళింది. లాంగ్. గుడ్ స్టార్ట్ హియర్ ఫర్ సుప్రీత్. 4 లవ్. వర్షిత్ రిసీవ్ చేసుకున్నాడు. చాలా దూరంగా షాట్ అది. ఎర్నెస్ ఫ్రమ్ వరంగల్ అండ్ వర్షిత్ ఫ్రమ్ సిద్దిపేట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు. కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. డబుల్స్ ఆడాలి అంటే టై కావాలి ఈ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ గెలవాలి వర్షిత్. ఒక్కోస్ ఎర్లీ హికప్స్ ఉంటాయి ప్లేయర్స్కు. చిన్న పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ చదివేటటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా. గుడ్ ర్యాలీ, గుడ్ షాట్, గుడ్ క్రాస్ కోర్ట్.
చాలా డీప్గా ఆడాడు వర్షిత్, సిద్దిపేట్ ప్లేయర్. Into the net from Ernest. చాలా దూరంగా డ్రైవ్, ఇది జస్ట్ ఫ్లాట్గా షాట్ ఆడదాం అనుకున్నాడు, వర్కౌట్ కాలేదు. గుడ్ ర్యాలీ, బట్ అగైన్ వెరీ లాంగ్. కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు తన స్ట్రోక్స్లో. గుడ్ క్రాస్ కోట్ షాట్, మంచి కమ్బ్యాక్. అని ఇది ఎర్రర్ ఫ్రమ్ ఎర్నస్. సో విలోహిత్ వర్సెస్ సతీష్. విలోహిత్ ఫ్రమ్ రంగారెడ్డి అండ్ జోగులాంబ నుండి సతీష్ గ్రీన్ కలర్లో. ఫస్ట్ గేమ్ ఇది ఈ మ్యాచ్లో. టు లవ్ ఫర్ విలోహిత్. Satish to serve. Error again from Satish. కొంచెం తొందరపాటు, నెట్కు చాలా దగ్గర నుండి ఆడే ప్రయత్నం, స్ట్రెచ్ అవుతూ. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు రంగారెడ్డి నుంచి. అండ్ జోగులాంబ ప్లేయర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. వేదాంశు, స్పెక్టికల్డ్ ప్లేయర్, చాలా మంచి స్ట్రోక్స్ అతనికి ఉన్నాయి. సర్వ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. చాలా దూరంగా ఈసారి ఆపోనెంట్స్ తోటి తప్పులు చేస్తూనే ఉన్నాడు. Safar is ready to serve. Abhirat and serve down. Safar servicing. మంచి ర్యాలీ నడుస్తుంది ఇద్దరి మధ్యన కూడాను. వెరీ గుడ్ కమ్బ్యాక్, చాలా చక్కటి 4-hand షాట్. Scott. Track.
ఆపేసండి సార్. మహావిద్యార్థిగా డివైఎస్ఓ శ్రీనివాసరావు सामने से बॉडी दी winner goal red and blue. వేయింగ్ వాళ్ళు ఇక్కడ డయస్ రైట్ సైడ్ ప్రైజెస్ ఉన్నాయా, ట్రోఫీస్ దగ్గర రావాలి. కోచ్